ఇప్పుడు ఇంటర్మీడియట్ పరీక్షలు నడుస్తున్నాయి. రేపో మాపో 10వ తరగతి పరీక్షలు కూడా షురువైతాయి. రోజు రోజుకు ఎండలు ముదిరిపోతున్నాయి. కాబట్టి 1 నుంచి 9వ తరగతి చదివే పిల్లగాళ్లకు ఒంటి పూట బడులు మొదలు కాబోతున్నాయట. బడికి పోయే పిల్లగాన్లు బ్యాగులు కిందేసి ఎగిరి గంతేసే ముచ్చటిది. మంచిగినుండ్రి. ఉడకబోతలకు ఎండల వేడికి పొద్దుందాకా బడులు నడిపితే పిల్లలు ఇడ్చుకపోతారు కాబట్టి పంతులకు కూడా కష్టమవుతుంది. కాబట్టి ఎల్లుండి నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఒంటి పూట బడులే నడుపుతారట. అబ్బా, సగం రోజే బడి ఉన్నది కదా అని ఎట్లా పడితే అట్లా ఎగిరి ఎండల కాగం కావద్దు. ఇంట్లోనే ఉండి అయ్యవాళ్ళు చెప్పిన మాటిని పద్ధతిగా ఉండుండ్రి. కాలువలల్లా, బాయిలల్లా, చెరువులల్లా ఈతలకు పోయి గాబర కాకుండ్రి. కరెంటు బోర్డులల్లా ఏలు పెట్టే వ్యవహారాలు చేయకుండ్రి. ఎండాకాలం అంటే అందరూ ఒక్క కాడ చేరి ఓ పద్ధతి ప్రకారం ఆడుకునుడు, అపాయం కలిగే పనులు కాకుండా, పానాల మీదకి వచ్చే ఆటలు కాకుండా ఇంట్లోనే కూర్చొని ఆడేటి. ఎండ వేడి ఎక్కువ కాకముందే ఆడి పాడేటి చెయ్యుండ్రి తప్ప ఆగమయ్యే పనులు చేయకుండ్రి. అట్లనే అయ్యవాళ్ళు కూడా ఒక్క పూట బడికి పోయి ఇంటికి వచ్చిన పిల్లగాండ్లను ఓ కంట కనిపెట్టుండ్రి. ఏదన్నా కొత్త ముచ్చట నేర్పే ఉపాయం చెయ్యుండ్రి. కొత్త పద్ధతులు ఏమన్నా ఉంటే చెప్పుండ్రి. అంతేగాని మళ్ళా చదువు ముందటేసి ఇన్ని మార్కులు రావాలి అన్ని మార్కులు రావాలి అని పిల్లలను తిప్పల పెట్టకుండ్రి. అమ్మ తాతలతోని కథలు చెప్పించుర్రి. ఒక్క పూట బడులే కాదు, ఎండాకాలం సెలవులు కూడా ఇట్లనే ఎంజాయ్ చెయ్యుండ్రి అని అంటున్నారు పిల్లలతోని ఎట్లా మెద్లానో తెలిసిన పెద్ద మనుషులు. ఇప్పుడంటే కరెంటు సరిపోని ఉంటున్నది కానీ ఒకప్పుడు తెలంగాణలో కరెంటు కష్టాలు చిన్నగా ఉండకపోయేది. 20-30 ఏండ్ల కింద వ్యవసాయం చేసిన వాళ్ళకే తెలుసు ఆ బాధలు ఎట్లుండేటియో. అదే ముచ్చట్ను అసెంబ్లీలో కేసీఆర్ చెప్తుండేది. కరెంటు కష్టాలు ఎట్లుండేనో తెలంగాణలో. అప్పుడు ఆ సీఎం చెప్తే ఇప్పుడు ఈ సీఎం సాబ్ చెప్తున్నాడు. ఆ సార్ ఎవలో ఎందుకు చెప్తున్నాడో మీరైనుండ్రి. 2011-12 ప్రాంతంలో నేను పాదయాత్ర చేశాను. నడుచుకుంటూ పోతుంటే రాత్రి 12 గంటలు 1 గంటకు ఆ ప్రాంతంలో నిజామాబాద్లో ఒక ఊర్లోకి వెళ్ళాను. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పటి ముచ్చట చెప్తున్నాడు. అప్పటి కాలం ఎట్లుండే, జనం ఎట్లా బతికిండ్రనే ముచ్చట ఏపీ అసెంబ్లీ సభ్యులతోని పంచుకున్నాడు. అక్కడ పోయినప్పుడు నేను కాసేపు మాట్లాడదామని చెప్పి మాట్లాడిన సమస్యని, సార్ చాలా బాధ ఉంది మాకు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అందుకని రాత్రి జాగారం చేస్తున్నాం. కరెంటు కోసం జాగరణ చేయాల్సి వస్తున్నది అని గోడెల్ల పోసుకున్నారట రైతులు. అక్కడనే ఓ బీటెక్ చదివిన పిల్లగాడుంటే ఆయనతోని కూడా మాట్లాడిండట చంద్రబాబు. నువ్వేం చేస్తావు? ఆయన కుర్రాడు బాబు, నేను ఇంజనీరింగ్ చదువుతున్నాను. ఏంటా ఎందుకు వచ్చావు అన్న. సార్ మా నాన్న జీవితం అంతా కూడా పాపం నా కోసం చదివించడానికి కష్టపడుతున్నాడు. ఎవ్రీడే వచ్చి ఇక్కడ ఉండేవాడు మిషన్ వేయడానికి. నేను హాలిడేస్లో వచ్చాను. కనీసం మా నాన్నకు ఒక 2 రోజులు రెస్ట్ ఇవ్వాలని నేను ఇక్కడికి వచ్చానని చెప్పి. అప్పుడు నేను అడిగాను, ఏంటి ధైర్యంగా ఉన్నా అంటే, లేదు సార్ భయం వేస్తూ ఉంది, పేపర్లో వస్తున్నాయి, పాములు గరుస్తున్నాయని, చీకటి ఉంటుంది, పంప్ సెట్ అయిపోయినప్పుడు పాములు గరుస్తున్నాయని, భయంగా పోయి వేస్తుందని నాకు కుర్రాడు చెప్పినప్పుడు నేను చాలా బాధపడ్డాను. హాగో అట్లా చెప్పే వరకు సార్కు మస్తు బాధ అనిపించిందట. అంతేకాదు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల మోటార్ల పరిస్థితి ఎట్లుండేదో చెప్పిండు. ఊర్లో నేను చూసేవాడిని, ఎప్పుడో కరెంట్ వచ్చేది, ఇమ్మీడియట్గా సైరన్ కొట్టేట అందరూ పరిగెత్తేవాళ్ళు. ఎందుకో మోటార్లు వేయడానికి. వీళ్ళందరూ మోటార్లు ఆన్ చేసేవాళ్ళు, సగం కాలిపోయేటివి. ఆల్ ఆఫ్ ఎ సడన్ అన్ని మోటార్లు ఆన్ చేస్తే లో వోల్టేజ్ వచ్చి మోటార్లన్నీ కాలిపోయాడు. అంత ఘోరం జరిగేదట ఆనాడు. సరే, చంద్రబాబు ఎందుకు మాట్లాడిండు, ఎవల మెప్పు కోసం మాట్లాడిండు, అట్లా మాట్లాడి మంచి పేరు సంపాదించుకుందాం అనుకున్నాడా అనేది పక్కకు పెడితే, ఆ కాలాన అంతగానం కరెంటు కష్టాలు ఎందుకుండేది? అంతకుముందు పరిపాలన చేసింది ఎవరు? మీరు కాదా? కరెంటు ఛార్జీలు పెంచి తెలంగాణ జనాన్ని కాల్చి చంపింది ఎవరు? ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ కాలువల ద్వారానే నీళ్లు వాడతాయి కాబట్టి అక్కడ ఏం తక్లీబులు లేవు. కానీ తెలంగాణలో మాత్రం మొత్తం కరెంటు మోటార్లే కాబట్టి ఇక్కడి రైతులకే ఎక్కువ కష్టాలు వచ్చేది. అది తెలిసి కూడా ఇక్కడి రైతులకు కరెంటు రాకుండా చేసింది ఎవరు? సొంత రాష్ట్రం అయితే మా కరెంటు కష్టాలు ఉండేయంటే సమైక్యాంధ్ర అన్నది ఎవరు? తెలంగాణ రాకుండా పుల్లలు పెట్టింది ఎవరు? కరెంటు కష్టాలు చెప్పినంత మాత్రాన అన్ని మర్చిపోతారా తెలంగాణ పబ్లిక్ అని అంటున్నారు చంద్రబాబు అసెంబ్లీ స్పీచ్ ఇన్న తెలంగాణ పబ్లిక్.